బాలస్వామి గారు చెప్పండి, నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం మనం చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి. దీనిని దాదాపు ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి, ప్లస్ వాళ్ళని పరామర్శించాయి. మీరేమంటారు దీనిపై? ముందుగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. సభ్య సమాజంలో అసలు తన ప్రమోషన్ కోసము, తన యొక్క మార్కెటింగ్ కోసము ఒక వ్యక్తి ఏకంగా పేరు మోసినటువంటి ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పవిత్రమైన ప్రధాన అర్చకులపై దాడి చేస్తే తనకు తాను ప్రమోషన్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక దురాశతో చేసినటువంటి దాడి మాత్రమే ఇది. ఆయన పెట్టుకున్నటువంటి ఏదైతే రామరాజ్యం గాని రామసేన అనేటటువంటి ఒక పేరుతో ఒక రాడికల్ మూవ్మెంట్ ను క్రియేట్ చేసి ఒక రౌడీజాన్ని క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఉందో అది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చెల్లదు. ముఖ్యంగా ఆయన ఇప్పటి వరకు వ్యవహారాలు చూస్తుంటే అగ్రెసివ్ గా తనకు తాను ఏదో చేసుకొని నేను ఎప్పుడెప్పుడు పెద్దవాడిని కావాలి, ఎప్పుడెప్పుడు మార్కెట్ లో చలామణి కావాలనే తాపత్రయం ఉంది కానీ హిందుత్వం ఎక్కడా లేదు. హిందూ ధర్మంలో చీమకు కూడా హాని చేయలేనటువంటి స్వభావము హిందుత్వానిది. అలాంటిది ఒక ప్రధాన పూజారిపై ఏకంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేయడము, రకరకాలుగా వేధించడము అనేది ఏమాత్రము సమంజసం కాదు. ఇది ఎవరు కూడా క్షమించరానిది. ఈ యొక్క దాడిలో దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలో ఎవరెవరు పాత్రదారులో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వము, ఇంటెలిజెన్సీ, మీడియా, తర్వాత పోలీసులు అందరూ కూడా ఈరోజు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఏకంగా 2 తెలుగు రాష్ట్రాలలోనే పేరు మోసినటువంటి ఒక పవిత్ర దేవాలయ ప్రధాన అర్చకుడిపై దాడి చేస్తే తమను తాము ప్రమోషన్ చేసుకుందామనేటటువంటి ఒక దురాశ ఉంది తప్ప అందులో రామరాజ్యము లేకపోతే రామసేన అనేటటువంటి పదాలను వాడుకోవడానికి కూడా ఆ వ్యక్తికి అర్హత లేదు. ఎందుకోసం అంటే ఈరోజు రాముడు ధర్మం కోసం యుద్ధం చేసిండు, రాముడు రావణాసురుడి పైన యుద్ధం చేసిండు కానీ ఈ విధంగా పూజారులపై కానీ ధర్మంపై యుద్ధం చేయలేదు. రాముడు అంటేనే ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం. కానీ ఈడ అసలు అధర్మానికి ఎజెండా పెట్టుకొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక నక్సలైట్ల లాగా, ఒక రాడికల్స్ లాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రావడం అనేది అది మూర్ఖము. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చెల్లనే చెల్లదు అది. కాకపోతే అందరినీ కూడా వాడుతున్నాడు ఆయన. హిందూ ధర్మాన్ని బోటోగా చూయించి కొంతమంది ఎమోషన్లను క్యాచ్ చేసుకొని నేను హిందూ ధర్మం పేరుతో, రామరాజ్యం పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమాజంలో హిందుత్వాన్ని కాపాడుతా అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొడితే వాళ్ళందరూ కూడా వెళ్ళిండ్రు. తర్వాత జీతాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండు. రకరకాలుగా ఆశలు చూపెట్టి కొంతమందిని అట్రాక్ట్ చేసిండు. అదే విధంగా కొన్ని శ్లోకాలు నేర్చుకొని కొన్ని సెక్షన్లలో ఉన్నటువంటి పోలీస్ యాక్టులు కూడా ఆయన నేర్చుకొని అనర్గళమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ఒక చాకచక్యంతో ఆకర్షంగా చలామణి అయిపోయిండు. కాబట్టి ఈ విధంగా మార్కెటింగ్ చేసుకునేటటువంటి వ్యక్తికి ఈ సమాజంలో స్థానం లేదు, ముఖ్యంగా హిందుత్వంలో స్థానం లేదు. చాలా మంది ఈరోజు కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే హిందూ వ్యతిరేకులు కావచ్చు, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేస్తున్నారు, హిందువుల లోపల కూడా ఒక మిలిటెంట్ ఉంది అని చెప్పడానికి మనమే ఒక అవకాశము లేకపోతే ఒక ఆయుధము ఇచ్చినటువంటి ఒక దుశ్చర్య ఇందులో కనపడతా ఉంది. దీని వెనకాల ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి, ఆయన వెనకాల ప్రేరేపితులు ఎవరున్నారు, ఆయనే స్వయంగా ఉన్నారా అనేటటువంటి నిగూఢమైనటువంటి విషయాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరము ఈరోజు పోలీస్ యంత్రాంగంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే ఈ యొక్క ప్రధాన అర్చకుడిపై దాడిని యావత్ తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, హిందువులందరూ కూడా ఖండిస్తా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ యొక్క చిలుకూరు బాలాజీ పవిత్రతను, ప్రాశస్తాన్ని దెబ్బతీయకుండా దాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్కడ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఏ యాక్ట్ కింద ఏమేమి ఉన్నది, ఆయన మూలాలు ఏమున్నాయి కూడా వెలికి తీసి హిందూ సమాజానికి, ఆ చిలుకూరు బాలాజీ భక్తులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అంటే మనం ఇప్పటి వరకు హైందవ ధర్మం మీద అర్చకులు, పండితుల మీద నాస్తికులు, ఇలా అన్య మతస్థులు ఇలాంటి వారు దాడి చేయడం చూసాం. కానీ హైందవ ధర్మ పరిరక్షణ పేరుతో ధర్మరక్షకుల పైనే దాడిని ఎలా చూస్తారు? ఇది ముమ్మాటికి విద్రోహ చర్య. ముందుగానే చెప్పినాం మనము,
దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అసాంఘిక శక్తులను బయట పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాము. అయితే దీనిలో ఉన్నటువంటి మూలాలను వెలికి తీసినట్టయితే వీరరాఘవరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి, మనం ఎవ్వరు ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా ఒక వ్యక్తి తన ప్రమోషన్ కోసము ఈ విధంగా చేసిండు. ఈరోజు నక్సలిజం మొత్తం కూడా అంటే అసాంఘిక శక్తులు, దేశ విద్రోహ శక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచేటటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా తుడిచివేసేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో కొనసాగుతా ఉంది. అటువంటి క్రమంలో నేను ఒక మిలిటెంట్ ఫోర్స్ ను తయారు చేసి ధర్మరక్షణ కోసం పనిచేస్తా అని చెప్పేసి డబ్బులు వసూలు చేయడము, లేకపోతే ఈ విధంగా సెటిల్మెంట్లు చేయడము, బ్లాక్ మెయిల్ చేయడం అనేటటువంటి విషయాన్ని సభ్య సమాజం హర్షించదు. ముందు దీన్ని మొత్తం కూడా యావత్ హిందూ సమాజం రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు కమ్యూనిస్టులు కూడా రంగరాజన్ గారిపై దాడిని ఖండిస్తా ఉన్నాయి. కానీ కొంతమంది తన యొక్క పబ్లిసిటీ కోసము, ఇంతకుముందు మిత్రుడు మాట్లాడాడు, టీఆర్ఎస్ మిత్రుడు, బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తారు లేకపోతే పరామర్శించడానికి సమయం లేదని, అది ఆయన విఘ్నత. బీజేపీ వాళ్ళు దేవాలయం విషయంలో, దేవుని కోసం పనిచేసే విషయంలో ఆ విధంగా మాట్లాడితే దానికి సమాధానం ఏం చెప్పాలి? కాబట్టి అటువంటి కాకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకోసం అంటే ఒక ఎండోమెంట్ అతీతంగా ఆ దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే కుట్రలో దేవాలయాన్ని కబలించేటటువంటి కుట్రను ఆ యొక్క రంగరాజన్ గారు కావచ్చు, వాళ్ళ తండ్రి సౌందర్యరాజన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా హై ప్రొఫెషనల్ గా, సౌందర్యరాజన్ గారు ప్రొఫెసరు, రంగరాజన్ గారు కూడా పెద్ద ఎంప్లాయీ, దాదాపు సంవత్సరానికి 9 లక్షల రూపాయల జీతము, అంటే ఇప్పుడు దాదాపు 90 లక్షలు కావచ్చు. అది ఆయన వదులుకున్నటువంటి సమయము, ఇప్పుడు సమయం చూసుకుంటే అదంతా వదులుకొని కూడా ఈ దేవాలయాన్ని, ఈ పవిత్రతను కాపాడాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. పనిచేసే క్రమంలో కూడా చాలా మంది డబ్బులు, లేకపోతే హోదా, లేకపోతే పలుకుబడి, పరువు, లేకపోతే తర్వాత రాజకీయాన్ని అనుభవించేటటువంటి ప్రక్రియలో చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. దేవాలయానికి వచ్చే భక్తులు కూడా రౌండ్లు వేస్తుంటారు, అక్కడ ప్రదక్షిణలు చేస్తా ఉంటారు. ప్రదక్షిణలు వాళ్ళ యొక్క మొక్కుబడిని బట్టి ఒక్కొక్కరు 100, 50, 11, 21 ఈ విధంగా తిరుగుతా ఉంటే 5 నిమిషాలకు ఒక్కసారి ఆ రౌండ్స్ ను ఆపేసి స్వామీజీ హితబోధ చేస్తుంటారు అనమాట. హితబోధ ఇది ఎక్కడ జరగదు. ఈ యొక్క స్వామీజీలు, మఠాలు, పీఠాధిపతులు అందరి విషయంలో తీసుకుంటే చిలుకూరు బాలాజీలో వ్యక్తిగత విలువలు, కుటుంబ విలువలు, హైందవ ధర్మ జీవన విధానము, మన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, మనను మనం ఏ విధంగా సంస్కరించుకోవాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, మానవ సేవ ఏది, మాధవ సేవ ఏది, గో సేవ ఏది, దైవ సేవ ఏది అనేది కూలంకుషంగా ప్రతి అంశాన్ని ప్రతి 10 నిమిషాలకు, ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి ఆ యొక్క రౌండ్స్ ను వేసేటటువంటి, భక్తులను ఆపేసి హితబోధ చేసేటటువంటి గొప్ప వ్యక్తి. అదే విధంగా ఈరోజు చాలా మంది అంటచబిలిటీని, అంటరానితనాన్ని ఇంకా కూడా అక్కడక్కడ పెంచి పూజిస్తా ఉన్నారు. కానీ ఈ స్వామీజీ సామాజిక సమరసత, అంటే అంటరానితన నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా, మనమంతా కూడా మానవులందరూ కూడా సమానమే, హిందూ సమాజంలో అంటరానితనం లేదు, అగ్రవర్ణాలు, నిమ్న వర్గాలు, పేద, ధనిక ఇటువంటి తారతమ్యాలు లేవు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఒక కృత నిశ్చయంతో ఒక దళిత స్వామి, పరాశర స్వామి అనేటటువంటి, ఆదిత్య పరాశర స్వామి అనేటటువంటి ఒక దళిత స్వామీజీని తన భుజాలపై ఎత్తుకొని ఊరేగి, ఇది మా యొక్క హిందూ ధర్మము, మేము సామాజిక సమర్థత, అంటే అన్ని కులాలు, సకల కులాలంతా కూడా ఒకటే, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, వర్ణాలు కలిస్తేనే హైందవ ధర్మము అని చెప్పేసి నిరూపించినటువంటి ఈ యొక్క భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక సందేశం అందజేసినటువంటి మహనీయుడు మన యొక్క రంగరాజన్ గారు.